ప్రస్తుతం మనం ఉన్నది నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఉన్నాం. నాగర్ కర్నూలు నియోజకవర్గ కేంద్రం కూడా ఇదే. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మర్రి జనార్దన్ రెడ్డి ఉన్నారు. నాగం జనార్దన్ రెడ్డి సీనియర్ మోస్ట్ పాలిటీషియన్. ఆయన పోయిన ఎన్నికల్లో అంతకుముందు ఎంపీగా పోటీ చేసినప్పుడు బీజేపీ నుంచి, ఈసారి కాంగ్రెస్ నుంచి ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఈ రెండు పార్టీలు ఇద్దరు, నాగం జనార్దన్ రెడ్డి సీనియర్ మోస్ట్ లీడరు, మర్రి జనార్దన్ రెడ్డి ఈసారి రెండోసారి ఎన్నికలకు తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి బరిలో దిగారు. ఈ నియోజకవర్గ పరిస్థితి ఎట్లా ఉంది, వివిధ రకాల ప్రజలను అడిగి తెలుసుకుందాం. చాలా అభివృద్ధి చేస్తున్నారు సార్. ఇక్కడ రీసెంట్గా ఇక్కడ ట్యాంక్ బండ్ చేశారు. కన్ఫామ్గా ఇది ఒక టూరిజం లాగా అయ్యే అవకాశం ఉంది నాగర్ కర్నూలు కాన్స్టిట్యున్సీ. లీడర్ ఏం కాదు, ఓటర్ను. కొన్ని సంక్షేమ పథకాలు మంచిగా ఉన్నాయి. రైతుకు ఎకరాకు 4,000 ఇచ్చిండు, ఇప్పుడు మళ్ళీ ఇచ్చిండు రెండో విడత. మాకు ఎన్ని వేలు రాకుండా మంచిగా ఉంది, ప్రవర్తన బాగుంది. భూమి లేదు, ఉన్నా అని ఉన్న వాళ్ళకు లాభం ఉంది, లేని కూడా లాభం ఉంది. ఏం లాభం అంటే కొన్ని పథకాలు లోన్ ఇచ్చిండు, భూమి లేదని. మా ఇంట్లో ఏది లేదు, నాకు ఒక్క కొడుకు ఉన్నాడు. నా కొడుకు 15 చదివి ఉత్తగా ఉన్నాడు. మేము ఎవరికి వేయాలి, ఎవరు మాకు పై చేసేది లేదని నా మనసులో ఉంది. అంతే అట్లా చెప్పేది. నాకు ఒక్క కొడుకు, మేము ఎస్టీలం, ఎరకలం, మేము బీద పరిస్థితి మాది. మాకు ఏంది లేదు, ఒక్క కొడుకున్నాడు. 10 ఇండ్లు ఉన్నాయి రాయపాకలలో, ఒక్క కొడుకు చదువుకున్నాడు. మా 10 మంది కుటుంబంలో ఒక్కరు చదువుకున్నాడు. వానికి ఏంది లేదని చూస్తున్నా. నా పేరు సైదమ్మ. ఇందిరమ్మ పథకంలో ఇల్లు ఇచ్చింది. ఆ ఇల్లు అయితే ఉంది, ఆ విశ్వాసం ఉంది నాకు. గొల్ల కుర్రవాళ్ళకు ఏంటి బొల్లు మొత్తం బర్రెలు ఇస్తున్నారు. మా ఎరకలను ఎవరు పట్టించుకుంటున్నారు? ఇవి అమ్ముకోవాలి, మేము బతకాలి సార్. మాకు ఏముంది, నారమ్మ ఉప్పునంతల మాది. మరి బతకనికే సార్, మరి ఏం చేయాలి? తెలంగాణకి వెళ్ళి వచ్చినాక, కేసీఆర్ వచ్చినాక మేలు జరగలేదనే సమస్య కాదు. ఏది పెట్టినా ఉడకంగా కొంతమందికి తెలివి అనేది వచ్చింది. ప్రతి ఒక్క జాతికి ఏదో ఒక విధంగా ఆదాయం చూపిస్తున్నాడు. కాకపోతే గవర్నమెంట్ అప్పు అవుతుందా, లోతన పడుతుందా సమస్య పబ్లిక్ సంగతి తర్వాత విషయం. అది నా పేరు చిన్నయ్య ఇటుకాల. ఎకరకు 4,000 ఇచ్చిండు. సరే, ఎకరకు 4,000 ఇవ్వకపోయినా జనం ఏం చచ్చిపోదు అప్పుడే. కానీ ఇచ్చిండు. ఏంటి కొరకు ఇచ్చిండు? పేరు రావాలని ఇచ్చిండు. అది ఏ విధంగా తీసిండో దీని మీద పెంచుతున్నాడు. ఈ బంధవిని, ఆ బంధవిని తీసుకున్నాడు, చేస్తున్నాడు. అంతే. ఎవరిని తయారు చేసేది ఏం కాదు. ప్రస్తుతం మనం ఉన్నది తెలకపల్లి మండల కేంద్రం. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లున్న మండలం తెలకపల్లి మండల కేంద్రంలో బస్ స్టాండ్. ఇక్కడ కొంతమంది వీళ్ళతో మనం మాట్లాడదాం. కాంగ్రెస్ ఉంటేనే బాగుంటుంది, స్టేట్ అయినా కానీ, నా లోకల్ అయినా అని అనుకుంటున్నాను. నా దగ్గర ఆటో ఉంది. నాకు ఆటో. ఏ ఊరు నుంచి ఎవరికి నడుపుతావు? ఇక్కడ తెలకపల్లి నుంచి ఆలే. మల్లేష్. నా పేరు మల్లేష్. ఏం చదువుకున్నావు? డిగ్రీ. 3 సార్లు ఒకటి. ఏం పని చేస్తున్నావు? ఆటో ఫీల్డ్. 50-50 ఉంది ఈడైతే మాకు తెలిసిన కాడికి. ప్రత్యేకంగా చెప్పాలంటే మా ఊర్లో ఇద్దరు పోయినసారి ఆయన 25 years చేసిండు. ఆయన వల్ల మా ఊరికి ప్రత్యేకంగా డెవలప్ ఏం కాలే. ఊరి విషయంలో తీసుకుంటే ఈయన వల్ల ఇట్లా గవర్నమెంట్ నుంచి వచ్చినాయి కానీ ఈయన ఇండివిజువల్ మాత్రం ఏం చేయలేదు మాకు. ఉంటే కదా ఎమ్మెల్యే నిధుల నుంచి సహకారాలు అంటూ మన నియోజకవర్గం అంటూ ఒకటి ఉంటుంది కదా, వాళ్ళకి నుంచి డెవలప్ అనేది ఉంటుంది కదా సార్. అలాంటి ఈయన వల్ల జరగాలి, ఆయన వల్ల జరగాలి. ఇప్పుడు ఎవరు వచ్చినా మాకు ఏదైనా బెనిఫిట్ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను. అప్పుడు మాకున్న ఫెసిలిటీస్ కానీ ఇప్పుడు కొంచెం బాగున్నాయి మాకు. ఈ రైతు బంధు పథకం కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, కొన్ని సౌకర్యాలు బాగా చేస్తారు. శ్రీను. ఆలేరు. మల్లేష్. ఆలేరు. అవునవును సార్, ఆలేరు. ఆటోలోనే కదా సార్ అందరం వచ్చినాం సార్. బాలయ్య సార్. ఎవరే? బొప్పెల్లి. దీనికే వస్తుంది కదా, దీనికి తెలకపల్లి మండలం. జనార్దన్ రెడ్డి అయితే బాగుంటుంది. ఎందుకు? మాకు అప్పటి నుంచి పనులు బాగా చేయండు, బాగుంటుంది. ఇద్దరు జనార్దన్ రెడ్డి ఉన్నారు. ఏ జనార్దన్? నాగం జనార్దన్. కేసీఆర్ వచ్చాక మాకు గొల్లోళ్ళకు గుర్తుపట్టిండు. మేము బుట్టకొల్లి మా తాతగారు కన్నా మేము సంఘాలు కట్టుకుంటే మాకు ఎవ్వరు ఒకడు ఏ ముఖ్యమంత్రి మా సంఘాలు కడితే గొల్లోళ్ళకు గుర్తుపట్టలేదు. ఈ కేసీఆర్ ఒక గొల్ల కులానికి గుర్తుపట్టిండు, కుర్రోళ్ళకు గుర్తుపట్టిండు. ఇంకా భూమి ఉంటే ఎకరకు 4,000 పంట సాయం వచ్చింది. నా పేరు బాలస్వామి, జంగోని పెళ్ళి. మేము గొల్లోళ్ళమే.